మాజీ సీఎం జగన్ పిచ్చి పట్టినట్టు మావిగన్ ప్రకటనలు చేస్తున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అభివృద్ధి అనేది ఒక చోట ఆగేది కాదని చెప్పారు. రాజధాని పేరుతో కూటమి సర్కార్ లక్షల కోట్ల అవినీతికి రంగం సిద్ధం చేసిందన్నారు వైసీపీ నేతలు. ఇక అవినీతిని ఎండగట్టేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుందన్నారు సీఎం చంద్రబాబు. పిచ్చి పట్టినట్లు చేసే మావిగన్ ప్రకటనలకు ప్రజలే సమాధానం చెబుతారన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు సీఎం. తర్వాత మీడియాతో చిట్చాట్ చేశారు. అభివృద్ధి అనేది ఒకచోట ఆగేది కాదని తెలిపారు. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు బాబు. మహిళలు బాలికలపై దాడులకు తెగబడితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. బాధితులకు న్యాయం చేసే విషయంలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. కడప జిల్లా కాజీపేటలో బాలిక గొంతు కోసి హత్య చేసిన ఘటనపై ఆరా తీశారు సీఎం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతుందన్నారు వైసీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి సర్కార్ అవినీతిని ఎండగట్టేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్సీపీ ఆర్టీఐ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు సజ్జల. రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవినీతిని దాచిపెడుతున్నారని చెప్పారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతికి రంగం సిద్ధమైందని ఆరోపించారు సజ్జల. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలను చంద్రబాబు కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆ విభజన హామీలపై తమ పార్టీ పోరాటం చేసిందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 50 ఏళ్ల కలని వైఎస్ జగన్ నాయకత్వంలో రైల్వే జోన్ కోసం పోరాటం చేశామని చెప్పారు. అవకాశాలు ఉన్న నగరాలను వదిలేసి ప్రభుత్వం అమరావతిని పట్టుకొని వేలాడుతుందని విమర్శించారు అమర్నాథ్. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతా ఉన్నాయి, ఎందుకు గట్టిగా అడగలేకపోతా ఉన్నాయి, ఎందుకు కేకే లైన్ విశాఖపట్నం డివిజన్ లో ఉండాలని చెప్పి డిమాండ్ చేయలేకపోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కావాలంటే మాత్రం అమరావతి మీద బిల్లు పెట్టాలంటే మాత్రం, అమరావతి రాజధాని అని చెప్పి దాని మీద గెజిట్ కావాలంటే మాత్రం, దాని మీద చట్టం చేయాలంటే మాత్రం మీరు అందరి కాళ్ళు పట్టుకుంటారు. మేజర్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కేకే లైన్ వాల్టేర్ డివిజన్ లో ఉండాలి, సౌత్ కోస్ట్ రైల్వేలో ఉండాలని చెప్పి మాత్రం డిమాండ్ చేయరు. ఏపీలో పలు శాఖల సర్వర్లు నిలిచిపోయాయి. మీ సేవ, పోలీస్, రెవెన్యూ వంటి పలు శాఖలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తిరుమల, శ్రీశైలం ఆలయంలో టికెట్ల జారీలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఆఫ్లైన్లో దర్శనం టికెట్లు జారీ చేశారు అధికారులు.